చేనేత కార్మిక నాయకులు తెలుగుదేశం పార్టీ అనుబంధ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుకొండ ధనంజయరావు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులు కావటం పట్ల పద్మశాలి సామాజిక వర్గంలో హర్షం వ్యక్తమవుతోంది. మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో గుత్తుకొండ ధనంజయరావుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు పద్మశాలి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ మేరకు శనివారం నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషి స్వామివార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో గుత్తుకొండ ధనంజయరావు అభినందన సత్కార సభ నిర్వహించారు. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం, మంగళగిరి పట్టణ చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి అధ్యక్షతన జరిగిన గుత్తికొండ అభినందన సభలో ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, సంఘ కోశాధికారి గంజి రవీంద్రనాథ్, గౌరవాధ్యక్షులు చింతక్రింది కనకయ్య, ప్రతినిధులు రామనాథం పూర్ణచంద్రరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర పెదలక్ష్మయ్య, వంగర కిషోర్, బిట్రా భాస్కర్రావు, దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు, తిరువీధుల కిరణ్, మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు మణి, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ప్రగడ రాజశేఖర్, గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ, మంచా విజయమోహన్ రావు, ప్రతినిధులు తిరువీధుల రమణమూర్తి, అందే రామ్మోహన్ రావు, ప్రగడ అజయ్, ఉడతా శ్రీనివాసరావు, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు, పట్టెం సత్యనారాయణ, గద్దె అచ్యుతరావు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ల చొరవతో పద్మశాలీలకు సముచిత ప్రాధాన్యం లభిస్తుండడం పట్ల పద్మశాలి ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవైన పొలిట్ బ్యూరో మెంబర్గా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు గుత్తుకొండ ధనంజయరావుకు అవకాశం ఇవ్వటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి ఇచ్చిన సముచిత గౌరవంగా భావిస్తున్నట్లు వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మన సంఘ అధ్యక్షులైనటువంటి గుత్తికొండ ధనంజయరావు గారికి మరి తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి నిర్ణయాక కమిటీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియామకం జరిగినందుకు మనందరం కూడా ఇక్కడ సమావేశమై కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. మరి దాంట్లో భాగంగా మరి ధనంజయరావు గారు చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ సేవలు చేస్తూ అట్లాగే వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అట్లాగే మంగళగిరిలోని మరి సాహితీ కళావేదికి అధ్యక్షులుగాను, మరి మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్గాను, అట్లాగే పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీగాను చేస్తున్నటువంటి గుత్తికొండ ధనంజయరావు గారికి మరి మన చేనేత వర్గాలని తెలుగుదేశం పార్టీలో వీళ్ళ అధికారాన్ని కూడా ఎట్లా తీసుకెళ్లాలనేది గుత్తికొండ ధనంజయరావు గారు ఆలోచించి ఆ నిర్ణయాక మండలిలో చేనేత వర్గాలకి తగిన ప్రాతినిధ్యం ఉండే పరిస్థితిని అంటే వీళ్ళకి మేలు జరిగే కార్యక్రమాల్లో సలహాలు సూచనలు ఇస్తూ మరి ఈ యొక్క చేనేత వర్గాల యొక్క అభ్యున్నతికి కూడా కృషి చేస్తారని, అట్లాగే వారు ఇంకా మంచి పదవుల్లో ముందు రావాలని కోరుకుంటున్నాం. అధ్యక్షులు గుత్తికొండ ధనంజయరావు గారికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించినందుకు ముందుగా మన పద్మశాలీలందరికీ కూడా గర్వించదగ్గ విషయం. దానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే మన స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని కూడా మనం ఈ సందర్భంగా అభినందించుకోవాలి. అలానే ఇప్పుడు ఈ సంఘానికి సంబంధించి మనకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనకి అక్కడ మట్టి కావాలని కూడా అనుకున్నాము. అది కూడా తొందరగా మా అధ్యక్షుల వారు దాని మీద పోరాడి మాకు మేలు చేస్తారని సంఘానికి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అలానే ఇంకా ఆయన కృషి మన సంఘానికి, మన రాష్ట్రానికి అన్నిటికీ కావాలని, అన్నిట్లో ఆయన పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని ఒక మిత్రుడిగా కోరుకుంటున్నాను.
ముందుగా ఈ సభకు వచ్చేసిన మన సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాగే చేనేత ముద్దుబిడ్డ సంఘ అధ్యక్షులు గుత్తికొండ ధనంజయ్ గారికి ఈనాటికి సముచిత స్థానం ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు మన స్థానిక ఎమ్మెల్యే లోకేష్ బాబు గారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఆయనకు ఒక్కడికే వచ్చిన పదవి కాదు, మన పద్మశాలి సోదరులందరికీ కూడా సముచిత గౌరవం ఇచ్చి ఈనాటికి మనకు ఒక గుర్తింపు, మన పద్మశాలి సోదరులందరినీ కూడా గౌరవించినట్టుగానే నేను భావిస్తున్నాను. కానీ ఎన్నో ఉద్యమాల్లో ముందుండి నడిపించిన ధనంజయ్ గారికి ఈరోజు ఆయన చేసిన కృషికి ఫలితంగానే ఆయనకు గుర్తింపు వచ్చి మంచి పదవినిచ్చి రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బహుత్తమ సంఘం ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులు, పెద్దలు, వేదిక మీద ఉన్న కమిటీ పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. పద్మశాలి బహుత్తమ సంఘ అధ్యక్షుడు, మనందరి సుపరిచితుడు, మిత్రుడు, అనేక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తి, పద్మశాలీల కోసం, చేనేత కార్మికుల కోసం అనేక విధాలుగా తన వంతు పాత్ర వహించి మంగళగిరి చేనేత పరిశ్రమ కోసం, పద్మశాలీల కోసం కష్టపడ్డ వ్యక్తి, ఈనాటి సన్మాన గ్రహీత, తెలుగుదేశం పార్టీ పోల్ బ్యూరో సభ్యులుగా నూతనంగా ఎన్నికైన మిత్రులు గుత్తికొండ ధనంజయరావు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మన సంఘం తరపున, పెద్దలందరి తరపున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. పద్మశాలీలకి రాజకీయ రంగంలో వస్తున్న ఇబ్బందులు తెలిసిందే. ఏ పదవి వచ్చినా ఆ పదవికి న్యాయం చేస్తూ దాని ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్, అది విలువలు కలిగే భవిష్యత్ పనికొచ్చే అత్యున్నతమైన పదవి. నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పద్మశాలి సంఘం తరపున, జాతి తరపున. అదేవిధంగా పదవి తీసుకున్న గుత్తికొండ ధనంజయరావు గారు కూడా ఏదైతే తనకి అంత అత్యున్నతమైన బాధ్యతలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో అటు పార్టీ కోసం కష్టపడుతూ, అదేవిధంగా పద్మశాలీల కోసం, వారి మనుగడ కోసం, చేనేత కార్మికుల అభివృద్ధి కోసం తనకున్న స్థాయిని వినియోగించుకొని అత్యున్నతమైన సేవలు చేసే విధంగా ఆయన వ్యవహరించాలని, ఇచ్చిన పదవికి వన్నీ తీసుకొచ్చే విధంగా, జాతి పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పరిపాలనలో సముచితమైన న్యాయం జాతికి జరిగే విధంగా ఈ పదవిని వినియోగించుకోవాలని, జనరల్గా ఈ పదవి పార్టీకి సంబంధించిన అంశమైన లోకేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని పరిపాలనా పరంగా కూడా మన సమస్యల పరిష్కారానికి వినియోగించుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా సీనియర్ నాయకులుగా అనేక విభాగాల్లో, వివిధ సంఘాల్లో పనిచేసిన ఆయన యొక్క నైపుణ్యం, ఆ సీనియారిటీ తప్పనిసరిగా పద్మశాలి జాతికి పనికొచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని, పద్మశాలీలందరూ కూడా ఎల్లప్పుడూ ఎవరు ఏ పదవిలో ఉన్నా అండగా ఈ జాతి ఉంటుందని, తప్పనిసరిగా మన అందరి లక్ష్యం అటు చేనేత కార్మికుల వ్యవస్థను బాగు చేయటం, పద్మశాలి జాతికి వచ్చే అనేక ఇబ్బందుల్ని
రాజకీయపరమైన సమస్యల్ని పరిష్కరించే దిశగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనతో సహచర్యం నాకు తెలియంది కాదు, అన్ని విధాలుగా సమర్థుడు, తప్పనిసరిగా జాతికి మంచి చేయటంలో తన యొక్క క్రియాశీలకమైన పాత్రని ఈ పదవి ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పార్టీలో రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నతమైన ప్రజలకి సేవ చేసే, ఇప్పుడు ఇది పార్టీకి సేవ చేసే పదవి, డైరెక్ట్గా ప్రజలకి సేవ చేసే పదవుల్లో కూడా ఆయన అవరోధించాలని, ఆ విధంగా వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పద్మశాలి సంఘం జాతి బిడ్డ ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ఎప్పుడు వెన్నంటే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పద్మశాలి బహుత్తమ సంఘం, అదేవిధంగా మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఈరోజు ఆయన ఘన సన్మానం నిర్ణయించడం సొసైటీ తరపున కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మా గంజి వెంకయ్య సామ్రాజ్యం సేవా ట్రస్ట్ ఉచిత కళ్యాణ మండపం, అమ్మ వృద్ధుల ఆశ్రమం తరపున కూడా ప్రత్యేకంగా ఆయన హృదయపూర్వకంగా మా అన్నయ్య గంజి రవీంద్రనాథ్ మా కుటుంబం తరపున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై పద్మశాలి, జై జై పద్మశాలి. మానగ్రహీత గుత్తికొండ ధనుంజయరావు గారు ఇంత ఉన్నత స్థానానికి వచ్చారంటే మనందరం కూడా పద్మశాలి కులస్తులుగా వారిని తప్పనిసరిగా అభినందించాలి. ఆ అభినందన కార్యక్రమానికి వచ్చాం. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కాలేజీలో 36 సంవత్సరాలు చేశాను, 26 ఏళ్ళు ప్రిన్సిపాల్గా చేశాను. నేను ఎప్పుడు కూడా రాజకీయ వాడిని ఎవరు మనకు అండగా ఉంటారు అని. అప్పుడు శ్రీరాములు గారు, గోల్ గోపాలరావు గారు, గారు, నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఇలాంటి వాళ్ళ సహకారాలు తీసుకొని ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకునేవాళ్ళం. అలా ముందుకెళ్ళేవాడిని. ఆ తర్వాత నేను హైదరాబాద్లో 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ నేనుండే అపార్ట్మెంట్లో అందరు తెలుగుదేశం వాళ్ళే. అందువల్ల వాళ్ళ సహకారాలతో నేను అక్కడ కేంద్ర కార్యాలయంకి వెళ్తూ ఉండేవాడిని. అయితే మా తమ్ముడికి ఎడ్లపాటి వెంకటరావు గారు గురువు గారు, వాడికి గురువు అవడం నాకు కూడా గురువు అయ్యారు. ఏదైనా సమస్య వస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన లెటర్ చూసి పలానా నేను వెళ్ళి కలిసేవాడిని, పని అయిపోయింది. ఇక్కడ మంగళగిరి 15 సంవత్సరాల తర్వాత నేను మంగళగిరి వచ్చిన తర్వాత నాకు ఒక సమస్య వచ్చింది. ఎవరిని కలవాలి నేను? అంతకు మునుపు ఉన్న వాళ్ళంతా లేరు. హైదరాబాద్లో ఉన్న ఎడ్లపాటి వెంకటరావు గారు లేరు. ఇక్కడ ఎవరిని కలవాలో నాకు తెలియదు. మన మునుపుడు హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, నాకు బాగా మిత్రులు, సుపరిచితులు, కార్యక్రమాలు చేసి పెట్టారు. కానీ ఆయన అపోజిషన్లో ఉన్నారు. అధికారంలో ఉండేవాళ్ళు ఏమిటని అడిగితే నా మిత్రుడిని అడిగా ఒకరిని, ఎవరు తెలుసు దేశంలో పేరు చెప్పారు. వీళ్ళందరి కాదు ధనుంజయరావు గారితో మాట్లాడన్నారు. వెంటనే నేను ధనుంజయరావు గారితో మాట్లాడా ఫోన్లో. వెంటనే రిసీవ్ చేసుకున్నారు. నువ్వు ఇట్లా వెళ్ళు, అటా వెళ్ళు, ఇట్లా వెళ్ళు, అటా వెళ్ళు అని చెప్పారు. ఆయన సూచన ప్రకారం నేను వెళ్ళాను. ఆ రోజే సాయంత్రం ఆ పని అయిపోయింది. అంటే నాకు ఆ రోజు ధనుంజయరావు గారి మీద ఒక సదాభిప్రాయం ఏర్పడింది. ఏంటంటే మనం ఏదైనా ఒక విషయం మీద, నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా తెలుసు కానీ నేను తెలుగుదేశం అని తెలీదు, మంగళగిరి నివాసాన్ని తెలీదు. నేను పాత మంగళగిరే కానీ కొత్త మంగళగిరి వాళ్ళకి ఎవరికి తెలియదు. అందువల్ల ధనుంజయరావు గారు నాకు అసలు మిత్రుడే కాదు. నేను పేరు విన్నానే కానీ పరిచయం లేదు. అయినప్పటికీ కూడా నా మిత్రుడు చెప్పిన దాని ప్రకారం మాట్లాడాను. ఆయన దానికి నా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అని వారికి తెలుసు, అంతే తప్ప ఇంకేం తెలియదు. అలాంటి వ్యక్తి నేను ఇచ్చిన ఒక సమస్యని ఆ రోజే పరిష్కరించారు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో పర్వాలేదు, ఇలాంటి వ్యక్తిని మనం గురువుగా పెట్టుకుంటే. ఇప్పుడు నాకు ఎవరు లేరు గురువులు ఇక్కడ. ఎడ్లపాటి గారు లేరు, గోపాలరావు గారు లేరు, ఎంఎస్ఎస్ లేరు. తెలుగుదేశంలో ఒక మంచి మిత్రుడు కావాలనుకుని నేను ఆ రోజు నుంచి, అంటే ఒక సంవత్సరం నుంచే ధనుంజయరావు గారిని నా గురువుగా, రాజకీయ గురువుగా స్వీకరించాను. మిగిలిన విషయాలు ఏదైనా రాజకీయంగా ఎవరో ఒకరు తెలిసి ఉండాలి. ఏదైనా సమస్య వస్తే ఆయన నాకు చేసి పెడతారు అనే నమ్మకంతో ఆయన్ని చేసుకున్నాను. అప్పటి నుంచి నేను రోజు ఆయనతో టచ్లో ఉన్నా. ఈరోజు శ్రీ మార్కండే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ తరపున శ్రీ గుత్తికొండ ధనుంజయరావు గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. మరి
పద్మశాలి బహుత్తమ సేవా సంఘం, శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ, ఈ రెండు సంస్థలు కూడా చేనేత వర్గాలకు చెందినటువంటి అనేక మందికి అనేక రకాలుగా సహాయం చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మరి పార్టీని నమ్ముకుంటూ ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఒక సామాన్య కార్యకర్త నుంచి మరి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎదిగినటువంటి గుత్తికొండ ధనంజయరావు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ భావనార్షి స్వామి టెంపుల్లో ఆయనకి ఘన సన్మానం చేయడం జరిగింది. అలాగే ధనంజయరావు గారు దీంతో పాటుగా మరింతగా అభివృద్ధి చెంది మరిన్ని పదవుల్ని అధిరోహించి మంగళగిరికి అలాగే టీడీపీ పార్టీకి చేనేత వర్గాలందరికీ కూడా ఉపయోగపడతారని, అలాగే వాళ్ళందరికీ అభివృద్ధికి ఆయన దోహదపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నికైన సందర్భంగా శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారు, పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మండపంలో వారికి సన్మానం చేయటం జరిగింది. వారు భవిష్యత్తులో ఇంకో ఎన్నో పదవులు, ఉన్నత పదవులు అధిరోహించాలని, పట్టణ చేనేత వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధనంజయరావు గారికి టీడీపీలో అత్యున్నతమైనటువంటి పోలిట్ బ్యూరో సభ్యత్వం ఇచ్చిన సందర్భంగా శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున భద్రావతి సమేత భావనార్షి వారి దేవస్థానం నందు ఈరోజు ఒక చిరు సత్కారం చేసి వారిని సొసైటీ తరఫున సన్మానం చేసుకున్నాం. మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మరి ధనంజయరావు గారికి మేము అభినందనలు తెలియజేస్తాం.